హైదరాబాద్లోని పలు ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు అధికారులు. అధికారులను బయటకు పంపించి గేట్లు మూసేసి మరీ సర్చ్ ఆపరేషన్ ని నిర్వహించారు. ఇక్కడి కార్యాలయాల్లో అధికారులకు ఏజెంట్లకు మధ్య పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారుతున్నాయంటూ ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ 10 మంది కీలక ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకుంది. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకే ఈ సోదాలు నిర్వహించారు. రాత్రి వరకు కూడా ఈ సర్చింగ్స్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఏసీబీ రేట్స్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, భారీగా ఫిర్యాదులు అందాయి. ఏజెంట్లు అలాగే అధికారులకు భారీ మొత్తంలో లంచాలు అందుతున్నాయంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఏమైనా దొరికాయా? అధికారులు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ఎప్పటి వరకు ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఆర్టీఐ కార్యాలయాలపైన సోదాలు చేస్తున్నారు. ఏజెంట్లకు అధికారులకు మధ్య జరుగుతున్నటువంటి అవినీతిపైన ఎక్కువగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దాని కోణంలోనే ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఉప్పల్, తిరుమలగిరితో పాటుగా నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి ఇంటర్స్టేట్ చెక్ పోస్టులపైన కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఏజెంట్లు దాదాపు తిరుమలగిరిలో 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడం, ఇటు ఉప్పల్లో 10 మంది కీలక ఏజెంట్లు. ఎందుకంటే అధికారులకు ఈ లైసెన్సుల విషయంలో కావచ్చు, ఇతర రెన్యువల్ విషయంలో, వాహనాల ఫిట్నెస్ విషయంలో కావచ్చు, అధికారులు ఏజెంట్లు మధ్య పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఒక లైసెన్స్ ఇవ్వాలంటే ఇంత కమిషన్ రూపకంగా ఇస్తేనే అవన్నీ కూడా జారీ అవుతున్నాయన్న పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారు ఇస్తున్న సమాచారం మేరకు ఈ సోదాలు కొనసాగుతున్నట్టు. ఆన్లైన్ పెట్టాం మేము, ప్రతిదీ కూడా ఆన్లైన్ లో మీరు చూసుకోవచ్చు, పెట్టచ్చు అని అంటున్నారు. అయినా సరే ఇదంతా జరుగుతుందంటే ఎక్కడ గ్యాప్ ఎక్కడ దొరుకుతోంది? సుమతి, ఖచ్చితంగా ఆన్లైన్ వ్యవస్థ చేసినప్పటికీ కూడా అవి అప్రూవ్ కావడానికి కొంత అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొన్ని డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటాయంటూ రోజుల తరబడి ఇటు ప్రజల్ని, ఏదైతే వచ్చే వాళ్ళని కూడా, వాహనదారులను కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్న పరిస్థితి. ఏజెంట్లను కలిస్తేనే పని అవుతుందన్న వ్యవస్థను క్రియేట్ చేసిన నేపథ్యంలోనే ఏజెంట్ల పైనే ఫోకస్ పెట్టారు. దాదాపు 20 నుంచి 30 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారు ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు చేస్తున్నారు. అయితే ఆఫీస్లో సిబ్బందిని పూర్తిగా కౌంటర్లలో, ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి ఏదైతే ఆదాయానికి మించి ఎక్కువ నగదు ఉంటే దాన్ని కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ లో పెద్దంపల్లికి సంబంధించినటువంటి చెక్ పోస్ట్ వద్ద దాదాపు 90,000కు పద అక్రమంగా నగదును గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మిగతా ఇటు ఉప్పల్, తిరుమలగిరి కార్యాలయాల్లో కూడా పూర్తిగా కౌంటర్లను వెరిఫై చేస్తున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది రెగ్యులర్ గా వచ్చే సిబ్బంది అయినా, కొత్తగా వాళ్ళని కూడా ఏమైనా ప్రైవేట్ వ్యక్తులను అక్కడ పెట్టి ఏమైనా దందా చేస్తున్నారన్న కోణంలో కూడా సర్చ్ ఆపరేషన్ అనేది ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాదాపు 5 ప్రత్యేక బృందాల ద్వారా ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరి ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. లైసెన్సులు, ఇటు లైసెన్స్ లో పాటు వాహన రిజిస్ట్రేషన్లు, ఇంకా మిగతా ఏదైతే హెవీ వెహికల్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ని వాళ్ళని వెరిఫై చేయడం, ఇటు ఈ స్కూళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్ వాహనాలకు సంబంధించి కూడా ఈ 5 రకాలుగా కూడా ఇక్కడ అవినీతి జరుగుతుందన్న అవకాశం ఉన్న నేపథ్యంలో ఏజెంట్ల ద్వారానే ఇది పెద్ద ఎత్తున జరుగుతుందన్న ఏసీబీ గుర్తించింది. పెద్ద ఎత్తున ఫిర్యాదు కూడా వచ్చిన నేపథ్యంలో ఏకకాలంగా సోదాలు చేస్తుంది. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగుతుంది. సిబ్బంది కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఇవాళ రేపటి డేట్ లో వాళ్ళు లైసెన్స్ కి అప్లై చేసుకుని ఉంటారు. ఆల్రెడీ అలాట్ అయి ఉంటుంది టైం. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి, అధికారులందరినీ కూడా బయటకు పంపించేశారు. మరి వాళ్ళ రిజిస్ట్రేషన్ రేపు, ఈ రోజు రేపు ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఉండవా? లైసెన్స్ కానీ రెన్యువల్స్ కానీ ఏముండవా? సుమతి, ఎవరైతే కస్టమర్స్ అంటే ఇప్పటికే వాహనదారులు అప్లై చేసుకున్న వారు కావచ్చు, లేదంటే టెస్ట్ డ్రైవ్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వాళ్ళకు కూడా దాన్ని రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏకకాలంలో అన్ని కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏజెంట్లు ఇటు అధికారుల పైన పూర్తిగా నిఘా పెట్టిన నేపథ్యంలో వారందరినీ విచారిస్తున్న సందర్భంలో అధికారుల ఇళ్లపైన కూడా మరి సోదాలు చేస్తారా? ఎందుకంటే ఏ మేరకు అవినీతి జరిగింది, ఎంత నగదు అనేది అక్రమంగా ఈ ఏజెంట్లకు వీళ్లకు మధ్య ఉందన్న అంశాలు కూడా ఏసీబీ గుర్తించనుంది. పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్
వెరిఫై కూడా చేస్తున్నారు. అయితే కస్టమర్లు వాహనదారులు ఎవరైతే ఈ రోజు బుక్ చేసుకున్న వారికి మాత్రం రీషెడ్యూల్ చేసి రేపు లేదా ఎల్లుండి వారికి ఇంకా వేరే ఆప్షన్ రీషెడ్యూల్ చేసి రేపు గానీ ఎల్లుండి గానీ వాళ్ళని టెస్ట్ డ్రైవ్లకు ఇతర లైసెన్స్ కు సంబంధించినటువంటి స్లాట్లను కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అయితే ఏకకాలంలో ఒక్కసారిగా ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఏసీబీ డిఎస్పీల బృందాలు ప్రత్యేకంగా ఈ సోదాలు చేస్తున్నారు. మొత్తం సర్చ్ ఆపరేషన్ అయిపోయినాక కూడా ఏసీబీ నుంచి ఒక కీలక ప్రకటన ఈ సోదాల పైన వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సాగర్, ఇప్పుడు ఆన్లైన్ పెట్టినా సరే లేకపోతే అధికారులు స్వయంగా అందులో ఇన్వాల్వ్ అయినా సరే పెద్ద మొత్తంలో చేతులు మారుతుంది డబ్బు అని చెప్పన్నారు. ఎలాగ చెక్ పెట్టాలి? వీటన్నిటికీ ఏం చెప్తూ ఉన్నారు? అసలు చెక్ పెట్టే అవకాశం ఉందా? సుమతి, ఖచ్చితంగా అవినీతికి ఆర్టీఐ కార్యాలయాల్లో చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆన్లైన్ సిస్టమ్ ని తీసుకొచ్చింది. అయితే కీలకంగా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వస్తే సిస్టమ్ కంప్యూటర్ టెస్ట్ కు ఒక రేటు, లైసెన్స్ అప్రూవల్ కావడానికి ఒక రేటు, ఏజెంట్ కొంత కమిషన్, అధికారికి ఇంత కమిషన్, ఈ రకంగా వ్యవహారం అనేది, అవినీతి వ్యవహారం అనేది ఆర్టీఐ కార్యాలయంలో గత కొన్నేళ్లుగా జరుగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకే ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది. ఆన్లైన్ విధానంలో కూడా పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఇతర కారణాలు చెప్తూ కార్యాలయాల చుట్టూ పెద్ద ఎత్తున వారిని బాధితులను తిప్పుతున్న నేపథ్యంలోనే ఇటు ఏజెంట్లు మరోసారి కమిషన్ కి ఆశపడి ఇటు అధికారుల మధ్య కొంత వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నట్లు కూడా గుర్తించింది. కొంతమంది ఫేక్ సిబ్బందిని అక్కడగా అంటే ప్రైవేట్ వ్యక్తులను అధికారులే కొంతమంది పెట్టుకుని ఈ అవినీతి వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు కూడా కొంత ఏసీబీ దృష్టికి వచ్చింది. సాగర్, మనకు విజువల్స్ చూస్తున్నాం. తిరుమలగిరి కావచ్చు, ఉప్పల్ దగ్గర బయట అందరూ ఆల్రెడీ అంటే ఇవాళ డేట్ అలాట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. అక్కడ తమకు రెన్యువల్ చేసుకోవడానికి కొత్తగా లైసెన్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా బయట పడిగాపులు కాస్తూ ఉన్నారు. చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకొని ఉంటారు. వాళ్ళందరూ లీవులు పెట్టుకొని మరీ వెళ్ళుంటారు. కానీ ఇవాళ ఏసీబీ రైడ్స్ చేయడం మూలంగా వాళ్ళని రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాపోతూ ఉన్నారు. ముందే ఇన్ఫర్మేషన్ ఉండాల్సింది, లేకపోతే మాకు రీషెడ్యూల్ అని చెప్పి కనీసం మొబైల్ మెసేజ్ అన్నా వస్తే మేము కాస్త వేరే పనులు చూసుకునే వాళ్ళము అన్నట్టు చాలా మంది అన్నారు. అండ్ తిరుమల దగ్గర విజువల్స్ కనుక మనం చూస్తే వీళ్ళు 10 మంది 15 మంది దాకా వాళ్ళు ఏజెంట్స్ అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఏజెంట్స్ అధికారులు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నారు, ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు, వారందరినీ కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ పక్కన కూర్చోపెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఉప్పల్లోని విజువల్స్. ఉప్పల్లో బయట ఎక్కడైతే ఉందో ఆ ఏజెంట్స్ అందరినీ కూడా ఆపేశారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. అధికారులందరినీ కూడా చాలా మందిని బయటకు పంపించేశారు అని తెలుస్తోంది. అయితే కొంతమంది అక్కడికి చేరుకుని వాళ్ళ స్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా కొంతమంది లేడీస్ అక్కడ బయట అడుగుతూ ఉన్నారు. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ వచ్చున్నారు. లోపల ఏం జరుగుతుందో తెలియదు, మాకు అలాట్ అయిన టైం ఇది అని చెప్పి కొంత వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే లోపల రైడ్ జరుగుతున్నాయి, బయట ఏం జరుగుతుందో అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలియదు. అట్లీస్ట్ అక్కడ ఒక స్టిక్కర్ కానీ లేకపోతే ఏదైనా ముందస్తుగా ఏదైనా పెట్టి ఉండుంటే, ఒకవేళ ఏసీబీ రైడ్స్ అనేది సడన్ గా జరిగితే మనందరికీ తెలుసు. కాకపోతే రైడ్ అవుతున్నప్పుడు బయట బోర్డు ఏమైనా పెట్టుంటే, మళ్ళీ ఏదంటే అలర్ట్ మెసేజెస్ అన్న పంపించుంటే మేము అంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా అని చాలా మంది వాపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, ఏసీబీ రైడ్ జరగడంలో తప్పు లేదు, ఎలాంటి లేదు. కానీ ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళు చాలా మంది వాపోతూ ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? రీషెడ్యూల్ అవుతుంది, బట్ ఎలాగ దీన్ని చూడాలి? ఖచ్చితంగా వందలాది మంది వాహనదారులు ఒక ఆర్టీఐ కార్యాలయానికి రోజు వస్తుంటారు. వాళ్ళ టెస్ట్ డ్రైవ్ కావచ్చు, ఇతర లైసెన్స్ రెన్యువల్ కి సంబంధించిన ఇతర వాళ్ళ టైం స్లాట్ సాయంత్రం 4 గంటల వరకు కావచ్చు, మధ్యాహ్నం వరకు కొన్ని ప్రత్యేక స్లాట్లను ఏర్పాటు చేస్తుంటారు. మరి ఈ రోజు ఆకస్మిక దాడుల నేపథ్యంలో వాహనదారులకు ముందస్తు సమాచారం లేకపోవడం, వాళ్ళు వెంటనే వందలాది మంది ఆర్టీఐ కార్యాలయాలకు వచ్చి తమ స్లాట్ ని చూపిస్తూ వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు సిబ్బందిని పూర్తిగా బయటికి పంపించి, ఎందుకంటే పూర్తిగా డాక్యుమెంటేషన్ వెరిఫై చేయాలి. ఇప్పటివరకు కలెక్షన్ అయిన అమౌంట్, అక్కడ ఉన్నటువంటి అమౌంట్ రెండు సరిపోల్చి చూస్తారు. ఎక్కువగా నగదు ఉంటే ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఏజెంట్ల ద్వారానే పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపుతున్న అవినీతి దందా పూర్తిగా వందలాది మంది ఏజెంట్లు ఆర్టీఐ కార్యాలయాల చుట్టూ ఉంటారు. సో ఏసీబీ అధికారులు దాడులు చేసిన సందర్భంలో కూడా కొంత 10 మందిని అక్కడ అదుపులోకి తీసుకుని విచారించిన సందర్భంలో కూడా మిగతా ఏజెంట్లంతా కూడా పరారైనట్లు కాబట్టి తెలుస్తుంది. గేట్ల వద్ద మాత్రం వాహనదారులు తమ ఏదైతే అప్లికేషన్స్ కావచ్చు, ఇటు మిగతా విషయాలకు సంబంధించినటువంటి వాళ్ళు వెయిట్ చేస్తున్న నేపథ్యంలో వారికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే అధికారులు అక్కడ ఉన్న సిబ్బంది చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. స్లాట్ ని మళ్ళా రేపటికి రీషెడ్యూల్ చేస్తే మరి రేపు రావాల్సి ఉంటుంది. దీనిపైన ఏసీబీ ఒక ప్రకటన అయితే సాయంత్రం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.